మానకొండూరు గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఘనంగా సన్మానించారు. మానకొండూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్తో పాటు పాలకవర్గానికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ వార్డు సభ్యులకు పూలమాల శాల్వాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ జీవితంలో వార్డు సభ్యులు మొదటి మెట్టని, అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే సత్సంబంధాలు పెరుగుతాయని అన్నారు. గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిలో పాలకవర్గం పాల్గొనడం సంతోషదాయకమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలతో పాటు వార్డు సభ్యులు పార్టీ విజయానికి ఎంతో కష్టపడి పనిచేశారని, అయినప్పటికీ మండల కేంద్రంలో కొద్దిపాటి తేడాతో వెనుకబడిపోయామని, దానికి భవిష్యత్తులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ నెల్లి మురళి, నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, దండు రాములు, బోడ శేఖర్, ఉండుంటి సోంచన్, గడ్డం సంపత్, కర్ణ కనకయ్య, రవి, దండబోయిన శేఖర్, కొట్టె రఘు తదితరులు పాల్గొన్నారు. రాజకీయంలో పొలిటికల్ సిస్టంలో ఫస్ట్ కింది స్థాయి నుంచి ఎదిగేటువంటి పోస్ట్ అంటే అది 100% వార్డు మెంబర్. అందరూ అంటారు వార్డు మెంబర్ గెలవడం కష్టం కానీ ఒక ఎంపీ గెలిచి ఈజీ అని చెప్తారు బయట. ఎందుకంటే ఓటు తక్కువ ఉంటాయి, మన పర్సనాలిటీ మనం వేసే ప్రతి అడుగు ఓటు వేసే కౌంట్ చేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇల్లు పోయి బతలాడుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎంపీలు అంటే అనుకోండి అన్ని నియోజకవర్గాలలో మళ్ళీ లీడర్తో గెలిపిస్తాం మన ఎంపీలు. కానీ మీరు వార్డు మెంబర్లు మీ వ్యక్తిగత దాంతో గెలిచేయడం చాలా సున్నితమైనటువంటి పోస్ట్ వార్డు మెంబర్. తిరుగుతూనే మీరు మళ్ళీ ఆ ఉన్న సర్పంచ్ దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, లీడర్ దగ్గరకో మీరు పోయి వాళ్ళతో పనిచేస్తారు. అంటే కేంద్రీకమవుతుంది చుట్టూ కోడెట్టిన పిల్లల చుట్టూ తిరుగుతుంటుంది. వాళ్ళే ఆ యొక్క వార్డు అంతా కూడా మీ వెంటే ఉంటుంటుంది. కాబట్టి మీరు చాలా సెన్సిటివ్ పోస్టు, మళ్ళీ ఊళ్ళో కూడా మంచి గుర్తింపు వచ్చే పోస్టు. మంచి వార్డు మెంబర్ అంటే చాలా పైకి కూడా ఎదగచ్చు రాజకీయాల్లో. ఇంకా నేను రాసిచ్చిన చిట్టి చదవండి అని. అంటే ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో రాజకీయాల మీద ఉన్న వాళ్ళు వాళ్ళకి పట్టు బాగుంటుంది, ప్రతి సమస్య మీద మీకు అవగాహన ఉంటుంది. ఎవరు పొలిటికల్గా బాగా సక్సెస్ అవుతారు మీరు కొంతమంది చూస్తాం మనం. ఏ పార్టీ ఉన్నా లేకున్నా 10 సార్లు 20 సార్లు గెలుతూనే ఉంటారు. వాళ్ళకి పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తుంటారు మనం. ఎందుకంటే వాళ్ళకు ప్రజల పట్టు ఉన్నటువంటి అత్యంత సమస్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనే మెయిన్. మా ఏ రాజకీయ నాయకుడు ఎవరికి వరాలు గురిపారు కానీ వచ్చిన వారికి ఇంత వాళ్ళకి ఆశ్రయించి ఆ సమస్య విన్నా కూడా వాళ్ళ సమస్య సగం పోతుంది వాళ్ళ బాధ. అందుకనే మీరు చాలా మంది గెలిచే లీడర్ అంతా కూడా ఈ మీలాంటి వాళ్ళ నాయకత్వం, మీలాంటి వాళ్ళు మంచిగా పనిచేయించుకుంటే సార్ వార్డు మెంబర్గా సక్సెస్ఫుల్ పనిచేస్తే ఏ ఎమ్మెల్యే దోఖ ఉంటుంది. వాస్తవం మన ఎలక్షన్లో ఎంత టఫ్ ఎన్నికల్లో కూడా మనం కేవలం 92 ఓట్లు మైనస్లో మనం ఉన్నామంటే ఆ ఎలక్షన్లో గాడుపులో మీరందరూ పనిచేసింది కాబట్టి. వాస్తవం చెప్తున్నా, పృథ్వీ, మీరు, ఉప సర్పంచ్ గారు, మన ఎంపీటీసులు, మన మాజీ ఎంపీటీసీ నెల్లి శంకర్ లాంటి వ్యక్తులు మీరు వార్డు మెంబర్స్ మీరు పనిచేసింది కాబట్టి ఈ టఫ్లో కూడా మనకు ఇన్ని వచ్చినాయి. ఇవాళ హెడ్ క్వార్టర్ కంటే సామాన్య విషయం కాదు. అందుకోసం మీ పట్ల మాకు ఇంకా బాగా గౌరవం పెరిగింది. సరే, ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా చిన్న పొరపాట్లు మా తరఫున ఉన్నా, పార్టీ తరఫున ఉన్నా, ఏది ఉంటే కూడా మీరు మనసు పెట్టుకోకుండా, ఏది ఉన్నా మేము ఎప్పుడైనా క్లోజ్గా వచ్చి చాలా మందితో నాకు బాగా ఇంటరాక్షన్ ఏది ఉంటుంది, కోపం చేస్తుంటారు కొన్ని సందులో. అటువంటి ఉంటే మనసు పెట్టుకోవద్దు. అదంతా కూడా మీ మంచి కోసం, మన ఊరు కోసం, మన పార్టీ కోసమే మీతో నేను గట్టిగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి తప్పించి వేరే ఉండవు అని చెప్పుకుంటూ అంటే అంత సిస్టమ్ వాడుకుంటే దాని అద్భుతం ఏం లేదు. మరి నిజంగా కూడా ఇవాళ మన మానకొండలో కూడా మనం అంత బాగా ఎంతో సక్సెస్ అయినామంటే 100% ఇవాళ మీ సర్పంచ్, ఉప సర్పంచ్, మీరు వార్డు మెంబర్లే మీరు కారణం. అలా ఏం డౌట్ లేదు. మీకు సంపూర్ణ సహకరించినటువంటి మన ఎంపీటీసీలు, మన జడ్పీటీసీ గారు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు మీరున్న వార్డు మెంబర్లో మనం అందరూ ఒక 2-3 తప్పించి అందరూ మీరు పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నాం. ఇవాళ మనం చూస్తే మన మానకొండ అభివృద్ధి విషయంలో చూస్తే ఇవాళ ఇంతకుముందు శేఖర్ బాగానే చెప్పినట్టు మీకు ఏమి జరిగింది. అన్నిటికంటే ముఖ్యం మన రోడ్డు వైండింగ్.
గతంలో మా చిన్నప్పటి నుంచి బస్సు పోతే ఒక బస్సు వచ్చేది కాదు. గతంలో అయితే అన్ని ఎవరి ఊళ్ళలో పెళ్లి అయితే ఆ బస్సు మా ఇంటి ముందు ఆగేది, కార్లు మా ఇంటి ముందు ఆగేది. ఇప్పుడు కనబడుతుంది మా ఇంటి ముందు కార్లు. నేను కనుక్కునేది కారు ఎవరిదంటే సార్ వాళ్ళ ఇంట్లో అల్లుడు వచ్చినట్ట, అందుకని కారు మా ఇంటి ముందు పార్కింగ్ పెట్టింది. ఒక బస్సు వచ్చితే ఎవరింటే పెళ్లి అంటే వాళ్ళంటే పెళ్లి అని చెప్పేటోళ్ళు. అంటే స్పేస్ లేదు ఇక్కడ తప్పించి అసలు ఊర్లో ఇక్కడ కనీసం రోడ్డు కారు పెడదామంటే ప్లేస్ లేని పరిస్థితి. మరి మీరు అందరూ కూడా అన్నిటికన్నా ముఖ్యం మీ అందరూ చరిత్రలో నిలిచిపోతారు. పృథ్వీ మీ టీం చరిత్ర నిలిచిపోతారు. ఈ రోడ్ వైండింగ్ ఎవరు చేసినా అంటే ఇక పలానా సర్పంచ్ హాయంలో ఈ రోడ్ వైండింగ్ జరిగింది. మనం రికార్డ్కి ఎక్కినాం. ఇలా మాత్రం మీరు అందరూ ఒక సంపూర్ణ సహకారం, ఏ ఇద్దరు ముగ్గురు సహకరించకపోయినా వీళ్ళ రోడ్ వైండింగ్ ఆగిపో. ఏమున్నది ఎట్లయితే సార్ మా రోడ్డు మీద మా వాడు మా ఓట్లు పోతాయి, మీరు ఎట్లా చేస్తారంటే మేము కూడా ఆపాల్సి వస్తుంది మీ గౌరవం మీద. కానీ మీరు ఎవ్వరు అట్లా చేయలేదు. ఇది మాత్రం మనకు చరిత్ర చెప్తాం. దీనికి కూడా మన ఎమ్మెల్యే రసం బాలకృష్ణ గారు మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఆయనకు ఎవరు ఫోన్ చేసి మన పట్ల ఏం మాట్లాడినా కూడా ఆయన అందరూ కూడా ఎవరి మాట వినకుండా ఫ్రీడమ్ మనకు ఇవ్వడం జరిగినది. రెండో విషయం ఏంటంటే మన విలేజ్ మన గ్రామాలకు సంబంధించి కూడా గతం ఎప్పుడు కానీ మన ఊళ్ళో ఈ రాజకీయ కక్షలు ఎప్పుడు లేవు. మీరు ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలప్పుడు కూడా వేరే పార్టీ నాయకులు కానీ మనం కానీ పరస్పర రాజకీయంగా ఎలక్షన్ ముందరే మన లొల్లు ఉంటుంది. ఆ లొల్లు కూడా ఉండదు. మనం వేరే ఊరితో కంపేర్ చేస్తే మన ఊళ్ళో అసలు ఎన్నికల ముందు అడావుడు ఉండదు, ఎన్నికల తర్వాత అడావుడు ఉండదు. అంటే ఆ కల్చర్ మనం అందరూ పాటిస్తున్నాం. ఆ వారసత్వాన్ని కూడా మన పెద్దలు పెట్టిన వారసత్వాన్ని కూడా మీరందరూ కూడా ఈ టీం వరకు అంటే పృథ్వీ ఉప సర్పంచ్ టీం వరకు కూడా మనం ఎక్కడ కూడా పిచ్చి చేసాలు లేకుండా కక్ష సాధింపు చేయకుండా ఈ యొక్క గ్రామ మర్యాదను మనం కాపాడినందుకు కూడా మీకు నేను పేరున ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు, సర్పంచ్ ఉప సర్పంచ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.